అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను విశ్లేషించబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక పెద్ద పచ్చని అడవి. అందులో బుజ్జిగా భలే క్యూట్గా ఉండే ఫిఫీ అనే మిణుగురు పురుగు, అలాగే కాస్త పెద్దగా గంభీరంగా ఉండే రాకా అనే నక్క. వీరిద్దరి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. చిన్నపిల్లలకు ఎంతో అద్భుతమైన నీతిని నేర్పే ఈ కథలో అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. అధ్యాయం 1 కరువు మరియు మోసం. ముందుగా మన కథలోని ప్రధాన పాత్రలు చూద్దాం. ఒకవైపు మన బుజ్జి ఫిఫీ. ఇవి చాలా చిన్న మినుగురు పురుగు, కాని దీని బుర్ర మాత్రం భలే చురుకైనది సుమా. ఇక మరోవైపు మన రాకా ఒక నక్క. మామూలుగానే నక్కలు జిత్తులమారివి కదా, కాని ఈ రాకా మిగతా జంతువే మోసం చేయడంలో స్పెషలిస్ట్ అన్నమాట. ఒకవైపు చిన్నదైన మహా తెలివైన ఫిఫీ, మరోవైపు పెద్దగా ఉండి మోసపూరితంగా ఉండే రాకా. ఈ రెండింటి మధ్య పోలిక భలే ఆసక్తికరంగా ఉంటుంది కదూ. అయితే అంతా ప్రశాంతంగా ఉన్న పచ్చని అడవిలో అనుకోకుండా ఒక భయంకరమైన వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. దెబ్బకి అడవిలో నీరు, ఆహారం బాగా తగ్గిపోయాయి. జంతువులన్నీ ఆకలితో, దప్పికతో అల్లాడిపోతూ ఆహారం కోసం వెతుకులాట మొదలుపెట్టాయి. సరిగ్గా ఈ కష్టకాలమే మన కథలో ఒక పెద్ద మలుపు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా ఆపద్బాంధవుడి కోసం ఎదురుచూస్తారు కదా. మన జిత్తులమారి రాకానక్క సరిగ్గా ఇదే సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. ఆకలితో ఉన్న జంతువుల బలహీనతను ఆసరాగా చేసుకుని రాకానక్క ఒక పెద్ద అబద్ధమాడింది. అదేంటో తెలుసా? నాకొక మాయాపండ్ల చెట్టు ఎక్కడుందో తెలుసు, కాని నాకు ఆహారం తెచ్చిన వారికే ఆ రహస్యం చెబుతాను అని నమ్మబలికింది. ఎంత కపటమైన ఆలోచన చూశారా? అసలు లేని మాయా చెట్టు గురించి అబద్ధం చెప్పి పాపం ఆకలితో అలమటిస్తున్న అమాయక జంతువుల దగ్గరున్న ఆ కాస్త ఆహారాన్ని కూడా లాక్కోవాలని ఆ నక్క ప్లాన్ వేసింది. ఆకలితో ఉన్న జంతువులు కూడా పాపం ఈ మాటలను గుడ్డిగా నమ్మేశాయి. ఒక్కసారిక్కడ గమనించండి, ఆ నక్క మోసం ఎంత వర్కౌట్ అయిందో మీకే అర్థమవుతోంది. ఉదయం సమయంలో పాపం ఒక కుందేలు వచ్చి తన దగ్గరున్న క్యారెట్లను ఆ నక్కకిచ్చేసింది. ఆ తర్వాత మధ్యాహ్నం ఒక ఉడత వచ్చి గింజల్నిచ్చింది. ఇక సాయంత్రానికి పక్షులు తాము ఎంతో కష్టపడి సంపాదించిన తాజా పండ్లను కూడా తీసుకొచ్చి ఆ నక్కకే ఇచ్చేశాయి. ఇలా రోజంతా రాకానక్క ఎలాంటి కష్టం లేకుండా కేవలం ఒక అబద్ధం చెప్పి జంతువుల ఆహారాన్నంతా ఈజీగా దోచుకుందనమాట. ఇక అధ్యాయం 2 మిణుగురు పురుగు తెలివైన ప్రణాళిక. అడవిలోని జంతువులన్నీ ఆకలితో నక్కమాటలో నమ్మేశాయి కదా, కాని మన బుజ్జి ఫిఫీ మాత్రం ఈ పరిస్థితిని చాలా నిశితంగా గమనించింది. రాకా నక్క తీరు చూసి ఇందులో ఏదో తేడా ఉంది, ఇది ఖచ్చితంగా మోసమే అని పసిగట్టింది. అసలు అడవిలో ఎలాంటి మాయాపండ్ల చెట్టు లేదని, జంతువుల ఆహారాన్ని లాక్కోడానికే రాకా ఈ నాటకం ఆడుతోందని ఫిఫీకి ఇట్టే అర్థమైపోయింది. ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఆపాల్సిందే అని ఫిఫీ ఒక గట్టి నిర్ణయానికొచ్చింది. ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి ఫిఫీ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. తన స్నేహితులైన వందలాది మిణుగురు పురుగులను పిలిచి, ఈ రాత్రి మీరంతా నా వెంట రండి అని చెప్పింది. నిజమే కదా, ఒక చిన్న పురుగు ఒంటరిగా నక్కను ఏమీ చేయలేకపోవచ్చు, కాని అందరూ కలిస్తే ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించవచ్చు అని ఫిఫీ నమ్మింది. అందుకే తన మిత్రులందర్నీ ఒక్కచోట చేర్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? రాత్రి సమయంలో ఆ వెన్నెల వెలుగులో ఒక పాత ఖాళీగా ఉన్న గుహద్వారం దగ్గర వందలాది మిణుగురు పురుగులు ఒక్కసారిగా గుమిగూడాయి. అవన్నీ కలిసి ప్రకాశించేసరికి ఆ చీకటి అడవిలో ఆ గుహద్వారం ఒక అద్భుతమైన మాయాప్రదేశంలా మెరిసిపోతోంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూశారు కదా, ఇది ఫిఫీ సృష్టించిన ఒక అద్భుతమైన భ్రమ. ఆ వెలుగును చూస్తే ఎవరికైనా సరే లోపలేదో పెద్ద రహస్యమే దాగి ఉందని అనిపించకమానదు. ఇప్పుడు అధ్యాయం 3 ఎలుగుబంటి గర్జన. మరుసటి రోజు ఉదయం ఫిఫీ తన ప్లాన్ను అమలు చేసింది. అడవిలోని జంతువులందరి ముందు, నేను నిన్న రాత్రి గుహ దగ్గర ఒక అద్భుతమైన వెలుగు చూశాను, బహుశా నిజమైన రహస్యం అక్కడే ఉండొచ్చు అని గట్టిగా చెప్పింది. ఈ మాటలు అడవిలోని జంతువులతో పాటు ఆ రాకానక్క చెవినుకూడా పడ్డాయి. ఇంకేముంది, మాయా చెట్టుకోసం వెతుకుతున్న జంతువులకు ఈ మాట ఎక్కడలేని ఆశను కలిగించింది. ఇక్కడే అసలు కథ మొదలయింది. రాకానక్క స్వతహాగా చాలా అత్యాశాపరురాలుగదా. ఆ కొత్త రహస్యం, ఆ మాయాప్రదేశం ఏదైనా సరే అది తనకు మాత్రమే దక్కాలి. వేరే ఏ జంతువుకన్నా ముందే తనే ఆ గుహలోకి వెళ్ళి దాన్ని సొంతం చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయింది. ఆ గుడ్డి అత్యాశతో ముందు వెనక ఏమీ ఆలోచించకుండా ఆ రాకనక్క గుహవైపు బుల్లెట్లా పరుగెత్తింది. కాని పాపం
ఆ గుహలో నక్క అనుకున్నట్లుగా ఎలాంటి మాయా చెట్టుగాని నిధిగాని లేవు. ఆ చీకటి గుహ లోపల ఏముందో తెలుసా? చాలా పెద్దదైన, ఎప్పుడూ కోపంగా ఉండే ఒక రాక్షస ఎలుగుబంటి గాఢనిద్రలో ఉంది. ఆ ఎలుగుబంటికి గాని నిద్రభంగం కలిగితే ఇంక ఎంత ప్రమాదమో అడవిలోని జంతువులందరికీ బాగా తెలుసు. అత్యాశతో గుహలోకి ఉరికిన నక్క హడావిడికి ఆ పెద్ద ఎలుగుబంటికి మెలకువొచ్చేసింది. అంతే, నా నిద్రని ఎవరు పాడుచేశారు అంటూ ఆ ఎలుగుబంటి ఒక్కసారిగా గట్టిగా గర్జించింది. ఆ గర్జనకి గుహ మొత్తం దద్దరిల్లిపోయింది. ఆ ఒక్క క్షణంలో నక్క పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇక్కడ ఈ దృశ్యాన్నొక్కసారి చూడండి. గర్జిస్తున్న ఆ ఎలుగుబంటిని చూసి ప్రాణభయంతో వణికిపోయిన రాకన్నక్క తాను దొంగిలించి దాచుకున్న ఆహారాన్నంతా ఆ మట్టిలోనే వదిలేసి తలప్రాణం తోకకు పట్టుకుని పారిపోయింది. తన అత్యాశ, తాను చేసిన మోసం చివరకు తనకే ఎంత పెద్ద ముప్పు తెచ్చిపెట్టాయో ఈ దృశ్యం మనకు కళ్లకు కట్టినట్లు చూపుతోంది కదా. చివరిగా అధ్యాయం 4 నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా తారుమారైందో మీరే గమనించండి. ఒకవైపు ఇతరులను మోసం చేసిన రాకా నక్క ఇప్పుడు భయంతో వణికిపోతూ తినడానికి ఏమీ లేకుండా ఆకలితో ఉండిపోయింది. దాని మోసకారి స్వభావం అడవి అంతటికీ తెలిసిపోయింది. అదే సమయంలో మరోవైపు బుజ్జి ఫిఫై తన తెలివితో నక్క వదిలేసి వెళ్లిన ఆహారాన్ని తిరిగి తీసుకురావడంతో నిజాయితీగల ఆ మిణుగురు పురుగు మరియు మిగతా జంతువులన్నీ కలిసి ఎంతో సంతోషంగా విందు చేసుకుంటున్నాయి. మోసం చేసిన వారికి ఏ గతి పడుతుందో, నిజాయితీగా కలిసిమెలిసి ఉండేవారికి ఎంత ఆనందం దక్కుతుందో ఇది అద్భుతంగా వివరిస్తోంది. ఫిఫీ వేసిన ప్లాన్ వల్ల అడవిలో ఒక గొప్ప మార్పు వచ్చింది. రాకానక్క అసలు రంగు బయటపడింది. అది మోసకారి అని అడవిలోని జంతువులన్నింటికీ తెలిసిపోయింది. ఈ సంఘటనతో ఆ నక్కక్కూడా ఒక గట్టి బుద్ధి వచ్చింది. ఆ రోజునుంచి రాకాయిక ఎవరినీ మోసం చేయడానికి సాహసించలేదు. ముగింపుగా ఈ కథలోని కీలకమైన నీతిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది, మోసం లేదా చిత్తులు ఏవైనా సరే కేవలం కొద్దికాలం మాత్రమే పనికొస్తాయి, అవి శాశ్వతం కాదు. రెండవది, నిజమైన తెలివితేటలు అనేవి ఇతరులకు సహాయపడటానికి, మంచి చేయటానికి ఉపయోగపడాలి తప్ప మన రాకనక్కలాగా ఇతరులకు హాని చేయటానికి ఉపయోగించకూడదు. ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది, నిజాయితీ ఎల్లప్పుడూ అంతిమంగా విజయం సాధిస్తుంది.